గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇందు కొంచెం సెకండ్ వస్తావా? నేను డ్యూటీకి వెళ్ళాలి. మెల్లో స్టెథోస్కోప్ అది ఏంటి? శంకరాభరణం. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు సెకండ్ రా. టిఫిన్ తిని వెళ్దురు గాని. తర్వాత చేస్తాను. అక్కడ పేషెంట్స్ వెయిటింగ్. ముందు నువ్వు పద. ఇలాంటి రోగాలకి పిలుస్తాను. అదిగో సార్ వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. రండి. ఏమిటి సార్ ఇందులోంచి ఇంత పొగ వస్తుంది? నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా. నా గురించా? అవునరా, రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకుని తిరగలేనురా. సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది. సార్ ఒక్క 4 రోజులు నన్ను ఇలా నాటకం ఆడినామండి సార్. నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వ్యాక్సిన్ తీసేస్తాను. అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. చక్రే చక్రే, ఎవరండి? ఏం కావాలి? నువ్వెవరు? వాడెవతినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను నేంద్రంగా చిప్స్ లా వేయించేస్తాను. పొడపట్టి. నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజున చూపిస్తున్నావంటే నిజంగా వాడి పిల్లానివే. మరి నీ మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. అబ్బా, వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే. నీ మొగుడు నా డోలి అద్దెకు కొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మొలిచి ఎండబెట్టద్దు. డోలు ఏమిటి, అదేమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్ల కప్పలు కొట్టాడా చిన్ని కిట్టుడు? వాడు డాక్టరు కాదు, డైరెక్టరు కాదు. ఇదిగో చూడు, ఈ డోలి మీద అడ్డమైన వారిని ఆ కొండపైకి తీసుకెళ్లే లైసెన్స్ కూలి. కూలియా? అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో 5వ 10వ పుచ్చుకొని మన సామాన్ నెత్తిమే పెట్టుకొని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలి డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి గానీ డబ్బులు రెడీ చేయమను, చాయ్ తాగొస్తాం. చగరా ఇదని. ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ వద్దు పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును, నేనేసుకున్నానేంటి? అవును, ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే. నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? యా. నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో. వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చు అచ్చు. ఓ హచం హచం హచం. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. చక్రే చక్రే, బా, నా పేషెంట్స్ టిఫిన్ కూడా తినిచాను ఎవరు. కరెక్ట్ కరెక్ట్. చక్రిగా కమింగ్ కమింగ్. రానా బయటికి, రానా బయటికి. ఎలుగుబంటి గడి ఇక్కడికి వచ్చాడేమిటి? తీసుకురా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు. పచ్చినెత్తురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ? 6.5 feet అమితాబ్ బచ్చన్. 1 2 3 గో బచ్చన్ గో. ఏంటి? వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే. నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క. ఇక చూసుకో, బచ్చాలు ఆడుకుంటాను. 1 2 3. ఏంట్రా నీ లేనప్పుడు తగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండబట్టింది, కూతలు వస్తున్నాయి. తీర డబ్బు చెయ్యి తీర కొయ్యా.
ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు? దెబ్బకొక తనుకొక అన్నావు ఏంటి? అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు? ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి. ఒక 150 దెబ్బలు, 200 తన్నులు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదూ? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? ఆ, అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా? అవునందు. ఒక పెయింటరో, ఒక వెల్డరో, ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు. అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం వెతుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇందు, ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది. నువ్వు ఇక్కడే వేరుశనక్కాయలు తింటూ శ్లోకాలు చదువుకుంటూ అబ్బా, కూర్చో. అది కాదురా. మేము వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. ఒరేయ్, ఇంత దూరం వచ్చింది శనక్కాయలు తినడానిక? నేను వస్తానురా. ఏమిటే వచ్చేది? శిఖర దర్శనం చేసుకున్నావు కదా, చాలు. అది కాదురా. ఏమిటి కాదు? 4 అడుగులు వేస్తే ఆయాసం దగ్గును. ఇన్ని మెట్లకి చావగలవా? మమ్మల్ని చంపడం తప్ప. ఊరికే నసక్క ఇలా నీళ్ళలో కూర్చో. నా మాట విను. ఆ, మీ మాతృభక్తి తర్వాత అవతల గుడి మూసేస్తారు. ఆ, వస్తున్నా. అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా, బీదవాడిని. నమస్కారం అమ్మా. రండమ్మా, నా డోలీలో తీసుకెళ్తాను. సమయానికి దేవుళ్ళ వచ్చాం, కానీ నా కొడుకు చిల్లి గవ్వ కూడా చేతిలో పెట్టి వెళ్ళలేదు. నీ కూలి
నా కూలి ఆ అమ్మవారు ఇప్పిస్తుందమ్మా. రండి, జాగ్రత్తగా రండి అమ్మా. బాబు నీ రుణం ఎలా తీర్చుకోగలను? తల్లి కొడుకుల మధ్య రుణాలేంటమ్మా? చిరంజీవ 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 చిరంజీవ. ఏంటయ్యా పైకెక్కుతున్నావు? తాతయ్య తాతయ్య గుర్తించుకుంటున్నావా? ముందెళ్ళి బట్టలు మార్చుకోండిరా. ఆ? తినండి పూరీలు, కార్లు, కడుపు నిండా ఏమిటి తినండి. మీరందరూ ఇక్కడ? ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనా? నీకు తెలీదా? దాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏవైనా? చక్రి, ఈ గుసగుసలు గసగసాలు తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు. ముందు ఆ సంగతి చేద్దాం. రా రా. విషయం తెలిసాక ఇంకా ఇంటలుడువని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు, నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైం అంతా మీరే తినట్టుంటే ముహూర్తానికి ఏముంటుంది? నా వందా మీరు నేను తప్ప. ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. రా. అదేమిటి పసుపుతాడుతో పోసమేడ నువ్వును? రా. చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను. రా. అత్తయ్య గారు జడవేయమంటారా పూల జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ నప్పుతుందో దాని పొగుడు అడిగి వేయండి. అబ్బాయి, ఆ నగలన్నీ ఎందుకండి? గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి. దిష్టి తగలకుండా ఉంటుంది. కన్నవాళ్ళ దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టే తగులుతుంది. నువ్వు రా. ఆయన భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానికా, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి అని? ఏమిటి రాజకీయ మీటింగులా ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్? నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచ ఇక్కడే ఉంది, గోచి అది. అమ్మో, నిన్ను అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు వద్దు, ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టీ రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే. అన్నీ అంతే. అబ్బే, ఇవి డెఫినెట్ గా బంగారు కాదు. మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలను. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి, చక్రి, ఇట్రావయ్యా. ముందు ఇవేమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి? అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఇంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్లు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావురా రాస్కెల్. వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య, వీడిని అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను. పద, నేను వస్తాను. పద. మంచిది, పిలవండి. ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే. ఈక్వల్లీ గిల్టీ. ఏమిటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా. అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేదు? మీరుండండిరా. అమ్మా, నాకిప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు. నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం అతను ఆ పనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను. అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాల్ని. బాగుందమ్మా, కన్న రుణం ఇలా మోసం చేసి తెచ్చుకున్నావు అన్నమాట. మేమేం పాపం చేశామే? మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది. ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. మర్చిపోయాం. శుభకార్యం జరిపించేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నువ్వు కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ అత్యంతం వేయించి. ఏమిటి, మీరు ఆశీర్వదించరా? నెత్తిన పెట్టుకుని దేవతలో ఊరేగించుకుంటాను.